నా పేరు రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఈరోజు మనతో మాట్లాడటానికి నటరాజ్ ఏలూరు గారు ఉన్నారు. సో వీరు యాక్చువల్గా ఐయోవా స్టేట్ లో ఉంటారు. ఉండేసేసి ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ తరపు నుంచి ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు. సో వెల్కమ్ అండి, వెల్కమ్ నటరాజ్ గారు, అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. సో నటరాజ్ గారు, మీరు ఫస్ట్ చెప్పండి. యాక్చువల్ గా మీరు బేసికలీ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఇన్ ఇండియా, అండ్ ఆల్సో మీరు యాక్చువల్ గా ఇప్పుడు ఒక పెద్ద కంపెనీకి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉన్నారు మీరు. సో అట్లాగే చారిటీ సర్వీసెస్ చేద్దామన్న ఉద్దేశంతో మీరు ఆప్తాలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, లేదంటే కనుక ఏ విధమైన లెక్కిందనుక మీ ఇంట్రొడక్షన్ మీరు చెప్తారా? నమస్కారం రాజా గారు. ముందుగా మీకు మరియు టీవీ5 ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నేను అయోవా రాష్ట్రంలో బెటెన్డార్ఫ్ అనే సిటీలో ఉన్నాను. అది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి చెరుకుమిల్లి అనే గ్రామం నుంచి ఉన్నాను నేను. ఇది మచిలీపట్నంకి దగ్గరగా ఉంది, కృష్ణా జిల్లా. నేను అమెరికాలో గత 20 సంవత్సరాలుగా నేను ఉంటున్నాను ఇక్కడ నివాసం. నేను అమెరికా పౌరసత్వం తీసుకుని ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అయోవా స్టేట్ లో ఉన్న ఒక ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ కి సీనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ లో ఉన్నాను. నేను నా కుటుంబ నేపథ్యం వచ్చి, మా తండ్రి గారు నాగేశ్వరరావు ఇల్లూరి గారు, మా తల్లి గారు వరలక్ష్మి ఇల్లూరి గారు. నేను ఒక రైతు బిడ్డని. మా తండ్రి గారు మా చిన్ననాటి నుంచి కూడా మమ్మల్ని, నాకు 2 సోదరులు, మా 2 సిస్టర్స్ కూడా వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. మా తండ్రి గారు మమ్మల్ని కష్టపడి చదివించి ఉన్నత స్థానాలు తీసుకొచ్చారు. ఆయన ఇచ్చినటువంటి సేవా మార్గం, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో నేను ఈ అమెరికాలో వచ్చిన తర్వాత నాకు తోచినంత వరకు సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాను. ఈ ఆప్తా సంస్థ ద్వారా నాకు ఈ అద్భుతమైన అవకాశం వచ్చింది. అట్లాగే మీరు, ఎందుకంటే నిన్న అడిగినట్టుగా మీరు అసలు అమెరికాలో ఎక్కడికి వచ్చారు మీరు చెప్పారు అది. సో 20 years బట్టి ఇక్కడ ఉన్నారు. సో ఆప్తాలో మీరు జాయిన్ అయ్యేసి ఆప్తాలో మీ గ్రోత్ ఎలాగుంది ఫస్ట్ నుంచి? నేను 2012లో ఆప్తాలో సభ్యుడిగా చేరానండి. దానికన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో నేను ఒక వాలంటీర్గా పనిచేస్తూ ఉండేవాడిని నాకు సమయం ఉన్నప్పుడల్లా. అలాగే రోడ్ ఐలాండ్ లో ఒక హిందూ దేవాలయాన్ని కూడా మేము నిర్మించడానికి ఒక 5 స్నేహితులను కలిసి ఒక అద్భుతమైన దేవాలయాన్ని తీసుకొచ్చాము. అలాగే అట్లాంటాలో కూడా సాయిబాబా గుడిని మేము నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తరఫున మేము బిల్డ్ చేయడం జరిగింది. సో కొంత ఈ మానవ సేవే మాధవ సేవ అనేటువంటి సూత్రాన్ని బలంగా నమ్ముతాను నేను. ముందుగా మాధవుడికి సేవ చేస్తాం, ఇప్పుడు మానవులకి చేయటం నా యొక్క బాధ్యతగా గుర్తించి ఇది ఆప్తా యొక్క సేవా కార్యక్రమాలు నాకు నచ్చి అందులో జాయిన్ అయినప్పుడు 2016 నుంచి కూడా నేను చురుగ్గా పాల్గొని న్యూ ఇంగ్లాండ్ రీజియన్ లో నేను పనిచేయడం జరిగింది. అక్కడ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ గా అక్కడ ఉన్నటువంటి కుటుంబాలన్నింటినీ కూడా దగ్గర తీసుకొచ్చి, ఎందుకంటే న్యూ ఇంగ్లాండ్ చూస్తే 6 రాష్ట్రాలన్నీ కూడా దూరంగా విసిరివేయబెట్టినట్టు ఉంటాయి. అక్కడ ఉన్న తెలుగు వారందరినీ కూడా దగ్గర తీసుకొచ్చి మన తెలుగు సాంప్రదాయాలు, తెలుగు కల్చరు, అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకురావటం, అలాగే ముందు తరాన్ని, ఎందుకంటే ఈ దేశానికి వచ్చిన 40 years 50 years బ్యాక్ వచ్చినటువంటి ఎంతో మంది తెలుగు వారు ఉన్నారు. అలాగే ఇప్పుడు కొత్త తరం ఉంది. అలాగే ఇక్కడే పుట్టి పెరుగుతున్నటువంటి పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఈ ఆప్తా ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళకి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం, దీని యొక్క సేవా కార్యక్రమాలని వాళ్ళకి విస్తృతంగా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా నా పైన ఆప్తాలో ఉన్నటువంటి 10 regions లో కూడా నేను చురుగ్గా తిరగటం, అలాగే ఎంతో మందిని ఆప్తా సభ్యులను కలవటం. ఈరోజు ఆప్తాలో 4,000 మంది పైగా కుటుంబాలు ఉన్నాయండి, అంటే 10,000 మంది పైగా. ఈ ప్లాట్ఫామ్ ఇప్పుడున్నటువంటి తెలుగు వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ అమెరికాలోను అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో రకాలైనటువంటి ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి. 400 పైగా వాలంటీర్స్ ఈ సంస్థలో వివిధ రకాలైనటువంటి కమిటీల్లో పనిచేయడం జరుగుతుంది. అలాగే మేము గత 12 సంవత్సరాల నుంచి ఈ సంస్థ నడుపుతున్నామండి. 2008లో మొదలైంది ఆప్తా యొక్క పైన అమెరికాలో కాన్సస్ సిటీలో స్టార్ట్ చేయడం జరిగింది ఈ సంస్థని స్థాపించినటువంటి పెద్దలు, ఎంతో మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు.
అట్లాగే ఇప్పుడు మీరు ప్రెసిడెంట్ గా ఇప్పుడు ఆప్తాకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. సో మీరు ప్రెసిడెంట్ గా లాస్ట్ అంటే 2 టర్మ్ లైక్ 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను మీరు పోటీ చేయటం ఎంతో మంచి మెజారిటీ తోటి గెలవటం జరిగింది. సో ఈ మీరు ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఎట్లాంటి సర్వీసెస్ ఆప్తా తరపు నుంచి ఇటు అమెరికాలో కానివ్వండి లేదంటే ఇండియాలో కానివ్వండి ఏం చేశారు? సో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అనేది ఒక మామూలు తెలుగు సంస్థ కాదండి. మేము మిగతా సంస్థలతో మాకు ఎప్పుడు పోటీ లేదు. అలాగే మేము హౌ యూ డిఫరెన్షియేట్ విత్ అదర్ తెలుగు ఆర్గనైజేషన్ అంటే వేరే తెలుగు సంఘాలతో మేము ఏ రకంగా మేము డిఫరెన్షియేట్ చేసుకుంటామంటే ఆప్తా పెట్టినటువంటి ఒక ముఖ్య ఉద్దేశం తెలుగు వారికి సహాయపడటం, ఇటు అమెరికాలోను అటు మన భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు వారికి. ఆ క్రమంలో మేము గుర్తించింది ఏంటంటే విద్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఈ రోజు అమెరికాలో ఈ ఉన్నత స్థానాల్లో మన తెలుగు వారందరూ ఉన్నారంటే మన తల్లిదండ్రుల కష్టం, వాళ్ళు మనల్ని చదివించిన విధానం కానీ మనల్ని ఇక్కడ ఈ స్థాయికి వచ్చాం. మనం ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది స్థితిమంతులు కాని పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మనం ఏ రకంగా సాయం చేయగలుగుతాం, వాళ్ళకి విద్యా అవకాశాలు ఏ రకంగా పెంపొందించగలుగుతాం, అలాగే కెరీర్ పరంగా వాళ్ళకి ఏ రకంగా గైడెన్స్ ఇవ్వగలుగుతాం. మనం అలా గనక చేయగలిగితే ఈ ఆర్గనైజేషన్ మనం ఒక దసరా పండుగ లేకపోతే ఒక దీపావళి లేకపోతే ఉగాది సంక్రాంతి ఉత్సవాలు లేకపోతే ఒక కాన్ఫరెన్స్లు కన్వెన్షన్లు వీటికి ఆప్తా ఇప్పుడు పరిమితం కాలేదు. ఆప్తా ఇప్పుడు కూడా సేవా మార్గంలో పయనించాలనే ఒక సదుద్దేశంతో మొదలైంది. ఇప్పటి వరకు గత 12 సంవత్సరాలుగా ఆప్తా 6 కోట్ల రూపాయలని ఉపకార వేతనాల రూపంలో 5,000 మందికి పైగా విద్యార్థులకి మేము స్కాలర్షిప్ రూపేణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మేము ఇవ్వటం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పుడున్న ప్రస్తుత ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే మన గ్లోబల్ పాండమిక్ ఈ COVID-19 వల్ల ప్రతి ఒక్కరం కూడా ఇళ్లకే పరిమితం అయిపోయాం. ప్రపంచం మొత్తం కూడా స్తంభించిపోయి ఉంది. ఎంతో మంది జీవనోపాధి కోల్పోయారు. ఇప్పుడు ఇలాంటి సేవా సంస్థల యొక్క ఇంపార్టెన్స్ ఇంకా పెరిగిందని చెప్పాలి. మా బాధ్యత కూడా పెరిగింది. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు నమ్ముకుని ఈ ఆర్గనైజేషన్ ద్వారా సేవ ద్వారా సహాయం పొందాలని చెప్పి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. మేము మా కమిట్మెంట్ ఉన్నటువంటి మా కార్యవర్గ సభ్యులందరం కూడా ఆప్తా మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం తప్పకుండా చేయాలి. మనం ఇచ్చే ఉపకార వేతనాలు ఆపకూడదు. ఎవరికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అందరం కూడా తలా చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామనే ఉద్దేశంతో ఈ సంవత్సరం కూడా మేము మా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ని మేము ఇప్పుడే అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసామండి. ఈ సంవత్సరం కూడా 1000 మందికి పైగా విద్యార్థులకు సాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకు సాగుతుంది ఆప్తా. అలాగే ఈ చదువులో మనం గనక ఒక విద్యార్థి యొక్క కుటుంబం ఒక స్థితిగతులు మార్చాలంటే అది చదువు వల్లే సాధ్యం. ఒక విద్య బలమైన ఆయుధం. అదే నమ్మి ఈ సంస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా వాళ్ళకి తోచినటువంటి దాని రూపేణ విరాళాలు ఇవ్వటం కానీ ఇలా వాలంటీర్ గా వర్క్ చేయటం కానీ, ఎందుకంటే విద్యార్థులకు అప్లికేషన్ మాదంతా కూడా రెఫరల్ ప్రాసెస్ లోనే వెళ్తా ఉంటే మేము ఓపెన్ గా ఇది అప్లికేషన్ ఇన్విటేషన్ ఇచ్చి, ఎందుకంటే మాకున్నటువంటి సాంకేతికమైన ఇబ్బందులు ఏంటంటే ఇండియాలో స్టూడెంట్స్ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని వాళ్ళ యొక్క స్థితిగతుల్ని తెలుసుకునేది మెంబర్స్ అయితేనే చెప్పగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ నేటివ్ ప్లేసెస్ లో వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ కుటుంబ నేపథ్యం తెలుస్తుంది కాబట్టి మేము ఇది లక్ష్మీ పుత్రులు ఎవరైతే ఉన్నారో చాలా మంది మనకి లక్ష్మీ కటాక్షం లేనటువంటి సరస్వతి పుత్రులు వెలికి తీసి వాళ్ళ మట్టిలో మాణిక్యాల లాంటి చాలా మంది పిల్లలకి స్కాలర్షిప్ ద్వారా ఆప్తా సంస్థ సేవా కార్యక్రమాలు ప్లస్ సరస్వతి పుత్రులు అంటారు మీరు. సరస్వతి పుత్రులకి లక్ష్మీ మీ ద్వారా అందజేస్తున్నాం అని చెప్పేసి అని చెప్తున్నారు మీరు. అట్లాగే అంటే ఈ సంవత్సరంలో మీరు తీసుకుంటే కనుక ఇప్పుడు అమెరికాలో కూడా తీసుకున్నా కానీ మీరు ఏవైనా సర్వీసెస్ లైక్ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, అట్లాగే ఇక్కడ లోకల్ గా ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, ఏ విధమైన సర్వీసెస్ మీరు ఇక్కడ అమెరికాలో చేస్తారు? మీ హయాంలో అంటే మీరు ప్రెసిడెంట్ గా కాబట్టి మీ హయాంలో ఏం చేస్తారు? ఇప్పుడు అమెరికాలో మేము ఇక్కడ ఉన్నటువంటి మనం గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీ అండి. అంటే మనకు వచ్చిన దాంట్లో కొంత కమ్యూనిటీ సర్వీసెస్ కి సేవా కార్యక్రమానికి ఇవ్వాలనే ఒక దృక్పథాన్ని ఆప్తా ప్రతి ఒక్క మెంబర్లోనూ పెంపొందించడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం. దాంతో భాగంగా లోకల్ గా ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ కేర్ వర్కర్స్ అవ్వచ్చు, ఈ పాండమిక్ టైంలో ఎంతో మంది తమ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఈ వైరస్ మహమ్మారి మీద పోరాటం సాగిస్తున్నాం. ఈ టైంలో ఈ ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ఎంతో మందికి మన ఆప్తా తరపు నుంచి మేము ఫుడ్ డ్రైవ్లు చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ కానీ, లేకపోతే మాస్కులు సప్లై చేయడం కానీ, శానిటైజర్లు కానీ, గ్లౌస్ కానీ, ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ప్రతి ఒక్క మెంబరు కూడా వాళ్ళ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కానీ వాళ్ళ ఉన్నటువంటి
సిటీస్ లో కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ కమ్యూనిటీతో భాగస్వామ్యం అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే అమెరికాలో ప్రతి చోట కూడా మనకి లోకల్ గా ఈ కిచెన్స్ ఉంటాయి. అంటే మనకి ఇక్కడ చాలా మంది పేదవారికి హెల్ప్ చేయడానికి లోకల్ సూప్ కిచెన్స్ కానీ వాటితో కూడా మమేకమయ్యి ఇక్కడ మన ఆప్త సభ్యులందరూ కూడా వెళ్ళి అక్కడ వర్క్ చేయటం, వాలంటీర్ గా అక్కడ ఫుడ్ ప్రిపరేషన్ చేయటం కానీ, లేకపోతే క్యాన్డ్ ఫుడ్, ఎందుకంటే ఇక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి FDA గైడ్ లైన్స్ ప్రకారం క్యాన్ డ్రైవ్స్ కానీ అలాంటివన్నీ జరుగుతుంది. ఈ రోజు కూడా మనకి చూస్తే వర్జీనియా, మేరీలాండ్ ప్రాంతాల్లో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కమ్యూనిటీకి హెల్ప్ చేయడం కోసం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆప్త సభ్యులు ఈ రోజు భారీ ఎత్తున ఫుడ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అక్కడ చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ కి, అక్కడ ఉన్న ఆప్త సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలాంటి మనము ఇక్కడ భారతదేశంలోనే కాదు, అమెరికాలో ఈ సంస్థ పెట్టింది మెయిన్ యొక్క మోటో అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ హెల్ప్ చేయడం కోసం. ఎందుకంటే ఎన్నో కష్టపాట్లు పడి అమెరికాకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వీసా సమస్యలు అని చెప్పి, లేకపోతే ఉద్యోగ సమస్యలు, లేకపోతే వాళ్ళు సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి కెరీర్ గైడెన్స్ కానీ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. లేదా కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి ఇక్కడ ఎలా జీవన విధానం మీద కానీ అవగాహన కానీ వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ, ప్లస్ వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఎలా చదివించుకోవాలి. ఎందుకంటే 4,000 మంది కుటుంబాలు ఈ ఆప్తాలో ఉండటం వలన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలు ఎలిమెంటరీ స్కూల్లో కానీ, మిడిల్ స్కూల్లో కానీ, హై స్కూల్లో కానీ, లేకపోతే కాలేజీలకు కానీ వాళ్ళ ప్రయాణం సాగుతుంది. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ పిల్లల్ని, మనకు తెలుగు వారికి ఉన్నటువంటి మనకి రావడానికి మెయిన్ కారణమే చదువు. మనం వాళ్ళు బాగా చదువుకోబట్టి ఈ స్థాయిలో మనం అందరూ కూడా ఉన్నారు. మరి పిల్లల్ని కూడా బాగా చదివించుకోవాలని తపన ప్రతి తల్లిదండ్రుల్లోనూ ఉంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో పిల్లలకు ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళకి కెరీర్ గైడెన్స్, ప్లస్ ఆ నెక్స్ట్ జనరేషన్ ఉన్నటువంటి పిల్లలకి మనకి ఇండియాలో ఉండే మోస పద్ధతిలో కొన్ని విద్యా విధానాలు ఉన్నప్పటికీ ఇక్కడ అమెరికాలో మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విధానాలకు అనుగుణంగా మనం నేర్చుకున్న దాన్ని పంచటం మనం ఉన్నటువంటి తోటి సభ్యులతో. సో దానికి సంబంధించినటువంటి సెషన్స్ మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ నెక్స్ట్ జనరేషన్ యొక్క పిల్లలకి ఈ గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. మామూలుగా బయట మనం కోచింగ్ సెంటర్ లాగా వెళ్తే దానికి చాలా డబ్బు. అట్లాగే ఎడ్యుకేషన్ కాకుండా మెయిన్ మీరు ఇందాక చెప్తున్నారు ఎడ్యుకేషన్ గురించి, లైక్ ఆప్తా గోల్ ఏంటంటే కనుక ఎడ్యుకేషన్ అని బాగా, అట్లాగే ఇంకా బియాండ్ టు ఎడ్యుకేషన్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ లో చూస్తే ఆప్తా ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తుందండి. 50 రాష్ట్రాల్లో కూడా కొన్ని వందలాదిగా మన ఆప్త సభ్యులందరూ కూడా పాల్గొని వాళ్ళ కుటుంబాలతో సహా వెళ్ళి వాళ్ళు రక్తదానం చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా మేము ఏం చెప్తున్నామంటే, మీరు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మీ యొక్క ముందు మన హెల్త్ ఇంపార్టెంట్. అంటే మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళి ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఇలాంటి బ్లడ్ డొనేషన్ సెంటర్కి వెళ్ళాలన్నా కొంత ఇబ్బంది ఉన్నమాట అయితే వాస్తవం. కానీ తగు జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ప్లాస్మా డొనేషన్ చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఎందుకంటే ఆ టెక్నిక్ మనకి భారతదేశంలో వాడుతున్నారు, ఇక్కడ అమెరికాలో కూడా వాడుతున్నారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్లడ్ గ్రూప్స్ కి చాలా హై డిమాండ్ ఉంది. సో ఆప్తా సభ్యులు ఎవరైతే కూడా ఒక సంవత్సరం కాలం పాటు బయట కంట్రీస్ కి ట్రావెల్ చేయకుండా ఇక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో వాళ్ళు, అలాగే ఎవరైనా సరే COVID-19 వచ్చి రికవర్ అయిన వాళ్ళని కూడా డొనేట్ చేయమని చెప్పి కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. భగవంతుని దయ వల్ల ఆప్తాలో ఇంతవరకు సభ్యులు ఎవరికి కూడా అలాంటి ఇబ్బందులు లేవు. వారందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలోనే ఉంటూ స్టే సేఫ్, స్టే హోమ్ లాగా అందరూ కూడా పాటించారు. అలా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మీరు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ డిసెంబర్ తోటి మీ టర్మ్ అయిపోతుంది ఇక. సో ఈ టర్మ్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీకు మీరు పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నారా, లేదంటే కనుక ఏంటి ప్లాన్? సో చాలా మంచి ప్రశ్న అండి. ఆప్తాలో మేము ఇది 2 ఏళ్ల కాల పరిమితి అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలనే వాడికి వాళ్ళకి ఏమి లిమిట్ ఏం లేదు. మనం 2 సార్లు చేయాలంటే చేయొచ్చు, లేదా కొంత టైం తీసుకుని మరలా వచ్చి కూడా ఈ సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది. ఆప్తాలో మేము ఉన్నటువంటి మా కార్యవర్గం చూస్తే మేము స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయర్ అయినప్పటికీ కూడా మొదటి 6 నెలలు మాకు ఈ వాలంటీర్స్ ని రిక్రూట్ చేసుకోవడంతో టైం అంతా కూడా ఎక్కువ గడిచిపోతుంది. ఒక 400 మంది వాలంటీర్స్ ని మేము ఉన్నటువంటి 50 రాష్ట్రాల్లో కూడా రిక్రూట్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ 6 months మేము ఈ స్కాలర్షిప్ కార్యక్రమం 1300 మంది విద్యార్థులకి చేయడం జరిగింది. అది ఇండియాలో మచిలీపట్నంలోను, అలాగే మన హైదరాబాద్ లోను, వైజాగ్ లోను, తిరుపతిలోను ఈ కార్యక్రమాలని మేము స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరిగింది. ఆ కార్యక్రమం పూర్తి చేయడానికి మాకు డిసెంబర్ అయింది. తర్వాత వచ్చి మేము
ఈ కొత్త సంవత్సరానికి కావాల్సినటువంటి కార్యక్రమాల మీద మొదలు పెట్టే టైంకి గ్లోబల్ పాండమిక్ స్టార్ట్ అవ్వడం, దాంతో ఎవరు కూడా ఎక్కడ కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి కొంత ఇబ్బంది ఉన్న మాట అయితే వాస్తవం. అందుకే మేము చాలా వరకు ఈ ఈ మన ఈ జూమ్ కాల్స్ ద్వారా కానీ, వెబినార్స్ ద్వారా కానీ, ఈ వర్చువల్ గా కాన్ఫరెన్స్లు కానీ అందరికీ కూడా వీలైనంత వరకు సాయం చేశాము. నాకు కనుక మా ఇప్పుడు ఉన్నటువంటి ఆప్త సభ్యులందరూ కూడా నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఉన్నటువంటి సభ్యులు ఎందుకు కంటిన్యూ చేయకూడదు? మీరు బాగా చేస్తున్నారు కదా, ఈ సేవా కార్యక్రమాలు మీరు మరింతగా విస్తరించడానికి అవకాశం ఉంది. సో మాకు ఉన్న టర్మే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఎలక్షన్ కార్యక్రమాలు కానీ లేదా వాళ్ళ టర్మ్ కూడా డిఫర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మాకున్నటువంటి బైలాస్ ప్రకారం ఏంటంటే ఎవ్రీ 2 ఏళ్లకి ఎలక్షన్ పెట్టాలని దాన్ని మేము గౌరవించి ఈ కార్యక్రమానికి సంసిద్ధత వ్యక్తం చేయడం జరిగింది. మా బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దానిలో భాగంగా నేను తప్పకుండా పోటీ చేయడం జరుగుతుంది. మెంబర్స్ నన్ను ఆశీర్వదించి మరొకసారి సేవ చేయడానికి అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నాను. అట్లాగే మీ బైలాస్ ప్రకారం మీకు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ ఉండదు, కంపల్సరీగా మళ్ళీ మీరు పోటీ చేసేయాల్సిందే. అంటే మీరు ఇందని చెప్పారు, చాలా మంది మెంబర్స్ అడుగుతున్నారు మిమ్మల్ని సర్వీసెస్ చేస్తామని చెప్పి, అంటే ఇంత మంచి సర్వీసెస్ చేస్తున్నారు, ఇంకో 2 years ఎందుకు కంటిన్యూ కాకూడదని. అట్లాగే వేరే మెంబర్స్ నుంచి అంటే కనుక ఇప్పుడు వాళ్ళు కూడా అంటే కొత్త టీం వచ్చినా కానీ మీకంటే బెటర్ గా చేసే ఛాన్స్ ఉండొచ్చు కదా, ఆ విధంగా చూసుకుంటే. తప్పకుండా అండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలన్న వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు. ఈ సేవ చేయడానికి ఒకసారి 2 సార్లు ఈ మనిషి ఆ మనిషి అనేది ఇప్పుడు కూడా లేదు. ప్రతి మనిషిలో కూడా వాళ్ళకి ఎంతో కొంత సేవ చేయాలనే భావం ఉంటుంది. కానీ ఈ సంస్థకి కావాల్సింది ఏంటంటే చేయటానికి ఇది 24/7 జాబ్ అండి. అంటే ఒక ఆప్త అధ్యక్షుడిగా చెయ్యాలి అంటే, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రన్ చేయడానికి ఒక 10,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఈ ఆప్త వసుదైక కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే మనకి ముందు ఉండాల్సినటువంటి ఒక లీడర్కి ఉండాల్సినటువంటి ఫండమెంటల్ క్యారెక్టర్స్ ఏంటంటే, మనకు కావాల్సింది సేవాభావం, ఇంటిగ్రిటీ, అలాగే పర్సనల్ టైము, కమిట్మెంట్, అలాగే మన జేబులో డబ్బులను ఖర్చు పెట్టి సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ పదవి అనేది బాధ్యత. దీన్ని ఎవరు కూడా అలంకారంగా తీసుకుంటే దీనివల్ల ఏంటంటే సంస్థ నష్టపోతుంది, మెంబర్స్ కూడా నష్టపోవడానికి చాలా అవకాశం ఉంది. ఎందుకంటే మనం వచ్చిందే మెంబర్స్ కి, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి, కమ్యూనిటీకి మనం సేవ చేసి ముందు తీసుకెళ్లాలన్నటువంటి భావంతో రావడం జరిగింది. దీనిలో ఎవరైనా సరే వ్యాపార దృక్పథంతో కానీ లేకపోతే వేరేటువంటి స్వలాభం కోసం వచ్చేటైతే దానివల్ల సంస్థకు నష్టం జరుగుతుంది. సో అన్ని గుర్తుపెట్టుకుని ఎవరు వచ్చినా కూడా ముందుకు రావచ్చు. ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తుంది ఆప్త. అలాగే ఎంతో మంది కొత్త నాయకుల్ని తయారు చేస్తాం మేము, కొత్త లీడర్షిప్. ఎందుకంటే మేము పనిచేసిన టర్మ్ లో ఈ లాస్ట్ 1.5 year గా మేము ఎంతో మంది వాలంటీర్స్ ని లీడర్స్ గా ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా గ్రూమ్ చేయడం జరిగింది. మీరు ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో, బికాస్ ఈ మీరు నన్ను చెప్పారు కనుక ఈ కోవిడ్ మూలానంటూ ఏదైనా సర్వీసెస్ మీరు చేయలేకపోయానని ఒక ఫీలింగ్ ఉందా మీకు? దాని గురించి మళ్ళీ మీరు కంటెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఎందుకంటే మనకి భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకిను, అమెరికాలో ఉన్నటువంటి 50 రాష్ట్రాలకి కనెక్టివిటీ అనేది చాలా తక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తే నేను 20 సంవత్సరాలు అయిపోయింది మన దేశాన్ని వదిలి ఇక్కడ ఉండడం. అక్కడ మనకున్నటువంటి మన కుటుంబాలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన ఉన్నటువంటి బంధుమిత్రులు కానీ అందరూ కూడా మనకి భారతదేశంలో ఉన్నారు. కానీ మనకి ఏదైనా కూడా ఇక్కడైనా ఆపద కలిగినా, కష్ట నష్టాలు కలిగినా, లేదా మన ఒక పని చేసుకోవాలన్నా కూడా ఇండియాకి వెళ్ళి చేయడం అనేది ఇవాళ రేపు ఉన్నటువంటి లిమిటెడ్ టైం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారమో 2 వారాలు 3 వారాలు సెలవు దొరుకుతుంది. ఆ టైంలో వెళ్ళి వర్క్ చేయాలంటే ఆ కనెక్టివిటీ అనేది చాలా మిస్ అవుతుంది. ఈ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ ఆప్త యొక్క నా 2 ఏళ్ల ఈ పయనంలో ఈ COVID-19 ఈ గ్లోబల్ పాండమిక్ వలన మేము చాలా కార్యక్రమాలు అటు అమెరికాలో కానీ అటు ఇండియాలో కానీ చేయాలనుకున్నాయి. మేము అంటే ఇన్ పర్సన్ గా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయండి మేము అనుకున్నాయి. ఎందుకంటే ఎన్నో సేవా కార్యక్రమాలు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ. మేము చేసే మెడికల్ క్యాంప్స్ ఏంటంటే ఏదో ఒక రోజు వెళ్ళి అక్కడ క్యాంప్ చేసి వాళ్ళకి కొన్ని మందులు ఇచ్చి వచ్చేసే కార్యక్రమాలు కాదండి. మేము చేసేది కూడా ఒక ప్రాబ్లం తీసుకుని, ఒక అక్యూట్ ప్రాబ్లం తీసుకుని దాన్ని ఎలా ఎండ్ రిజల్ట్ వరకు కూడా దాన్ని మనం ఎలా అడ్రస్ చేస్తాము, అలాగే వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చును కూడా మొత్తం కూడా ఆప్తానే భరిస్తుందండి. ఇప్పుడు మేము ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి ఉమెన్ కి మేము వెల్నెస్ ప్రోగ్రామ్ కానీ, ప్లస్ ఈ రోజు చాలా గ్రామాల్లో చూసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనే మహమ్మారి చాలా పెరుగుతుంది. ఎందుకంటే బై దట్ టైం వాళ్ళు రియలైజ్ అయ్యేటప్పటికే చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంటుంది.
దాన్ని కనుక మనం ఈ వెల్నెస్ ప్రోగ్రామ్ ద్వారా ఒక విలేజ్ ని అడాప్ట్ చేసుకుని వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావటం, ప్లస్ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి ఒకవేళ సస్పెక్ట్ కనుక ఐడెంటిఫై అయితే గనక ఈ టెస్ట్లో గనక వాళ్ళకి ఎండ్ టు ఎండ్ గనక సాయం చేయడానికి మేము ప్రయత్నం అయితే చేస్తున్నామండి. అది మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది, కొత్త ప్రోగ్రాము. అది ఈ పాండమిక్ వలన ఇప్పుడు ప్రస్తుతం విలేజెస్ లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి చేయగలిగిన పరిస్థితి, దాన్ని టెంపరీగా ఆపడం జరిగింది. అలాగే మేము కంటికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు కూడా మేము చేయిస్తున్నామండి. ఎందుకంటే అన్ని కూడా ఆరోగ్యశ్రీలో కొన్ని ఉన్నటువంటి గవర్నమెంట్ పథకాల్లో కొన్ని కవర్ కానటువంటి వాటిని తీసుకుని మేము వాటికి ఈ ఆప్త ద్వారా ఈ నేత్ర చికిత్సలు చేయించడం, సర్జరీలు చేయించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే మీకు చాలా మంది ఆప్త సభ్యులందరూ కూడా ఇక్కడ ఉండటం వల్ల ఎన్నో సంవత్సరాలు అయిపోయి వాళ్ళకి ఇండియాతో కనెక్టివిటీ తగ్గిపోవటం, కానీ మనకు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా భారతదేశంలో ఉండటం, ఎవరికైనా కూడా ఆస్తిపాస్తి వ్యవహారాలన్నీ కూడా ఇండియాలోనే ఉండటం వల్ల వీటన్నిటిని చూసుకోవాలంటే చాలా ఇబ్బంది ఉంది. దీనికి కనుక సరైన నెట్వర్క్ లేకపోవటం వల్ల ప్రతి మెంబర్ ఇండియాకి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ బాడీతో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దానికి ఆప్త ద్వారా కూడా మేము ఈ నెట్వర్క్ ని ఎనేబుల్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయటం. ఎందుకంటే వాళ్ళు ఉన్నది చాలా తక్కువ టైంలో వెళ్తారు, వాళ్ళు వెళ్ళేది 2 వారాలు 3 వారాలు ఈ సెలవు దినాల్లో ఇండియాకి వెళ్ళటం. ఆ టైంలో కనుక హెల్ప్ తీసుకోవాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎవరు కూడా ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ జరిగిన పరిస్థితులు ఉన్నాయి కొన్ని చోట్ల. కానీ అట్లాగే మీకు చివరికి ఇంకో క్వశ్చన్ అండి మీకు, ఎందుకంటే కనుక యాక్చువల్ చూసుకుంటే ఆప్తా అంటే కనుక ఇది యాక్చువల్ గా ఇప్పుడు అంటే ఒక కైండ్ ఆఫ్ రూమర్ ఉంది. ఎట్లాగంటే ఇప్పుడు జనసేన పార్టీకి ఎక్స్టెన్షన్ అమెరికాలో అని చెప్పేసి ఆప్తా అని ఒక రూమర్ ఉంది, దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఆప్తా అనేది జనసేన పార్టీకి లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీకి ఎప్పుడు కూడా ఈ ఆప్తా ఎప్పుడు అఫిలియేషన్ లేదండి. అంటే ఆప్తా యొక్క ఫౌండేషన్ కానీ 2008 నుంచి ఉంది. మీరు చూస్తే ఒక నాన్ ప్రాఫిట్ 501c ఆర్గనైజేషన్ కింద ఒక తెలుగు వారికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టింది. మెంబర్స్ కి వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ పర్సనల్ లెవెల్లో ఏ పార్టీతోనైనా వాళ్ళకి ఇండివిజువల్ లెవెల్లో పొలిటికల్ అఫిలియేషన్ ఉండొచ్చు, కానీ ఆప్తా ఆర్గనైజేషన్ పరంగా మేము ఏ పార్టీని సపోర్ట్ చేయమండి. ఎందుకంటే తెలుగువారి ఏ రాజకీయ పార్టీలో ఉన్న భారతదేశంలో, ఎందుకంటే మనకున్న తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయ చైతన్యం చాలా ఎక్కువ కాబట్టి మెంబర్స్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఇండివిజువల్ లెవెల్లో వాళ్ళకు ఉన్నటువంటి అఫిలియేషన్ మేము ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేయడమే జరుగుతుంది. అలా అని చెప్పి ఆప్తా ఏ పార్టీకి కొమ్ము కాయదండి. మేము అందరినీ కూడా సమదృష్టినే చూస్తాము. అందుకోసం నేను ఇందాక చెప్పినప్పుడు కూడా ఆప్తా అనేది ఒక నెట్వర్క్ ని మనం ఒక బ్యూరోక్రాట్ లెవెల్లోనో లేకపోతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెవెల్లో కనుక మేము రూట్ లెవెల్లో కనుక ఎనేబుల్ చేయగలిగితే మనం ఈ ఆప్త సభ్యులకి హెల్ప్ చేయడం అనేది మేము బలంగా నమ్ముతాం. ఎందుకంటే నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అమెరికాలో ఉన్న సభ్యులకి ఈ రోజు ఎన్నో సమస్యలు మీరు చూస్తే ఈ COVID-19 సందర్భంగా ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి కొంతమందికి ఆసుపత్రిలో చికిత్స అందనే పరిస్థితి. మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కూడా, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కూడా ఈరోజు కొన్ని ఆసుపత్రుల్లో వాళ్ళకి బెడ్ దొరకని పరిస్థితి, లేకపోతే ఎందుకంటే అంతమంది జనాభా ఉన్నారు అక్కడ, ఎందుకంటే సమస్య కూడా అంత జటిలంగా ఉంది కాబట్టి. కానీ ఇలాంటి టైంలో ఎంతమంది మెంబర్స్ ఆదుర్దాగా రోజు ఫోన్ చేస్తుంటారు, ఏమండి మా చుట్టాలకి ఇలా ఇబ్బంది ఉంది, ఫలానా హాస్పిటల్లో మాకు ప్లాస్మా బ్లడ్ కావాలి. ఇదంతా కూడా ఆప్తా సభ్యులు అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్ వల్లే అవుతుంది అనేది మేము బలంగా నమ్ముతాం. ఇది ఒక వ్యవస్థతో మేము ఎప్పుడు కూడా దూరంగానే ఉంది, అలాగే ఉంటాము, అలాగే కంటిన్యూ. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అండ్ మన నటరాజ్ గారు చెప్పినట్టుగా, ఎందుకంటే కనుక జస్ట్ ఆప్తా అన్నది ఒక సర్వీస్ ఓరియంటెడ్ పెట్టిన సంస్థ ఇది, అది అమెరికాలో ఉన్నది. అట్లాగే ఎందుకంటే కనుక అప్కమింగ్ ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ పోటీ చేయబోతున్నారు నటరాజ్ గారు. అలాగే ఎందుకంటే ఆయన కూడా అంటే వాళ్ళ టీం కానివ్వండి, ఎందుకంటే ఆప్తాలో మేజర్ గా అంటే బికాస్ ఆఫ్ ది కోవిడ్ మూలానంటూ ఫిజికల్ గా చేయాల్సిన సర్వీసెస్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకంటే ఎప్పుడు చేయలేకపోతున్నారు అని ఒక బాధను వ్యక్తం చేస్తున్నారు ఆయన. అందుకోసం మళ్ళీ ఇంకా తగ్గిన తర్వాత కొద్దిగా అంటే నెక్స్ట్ 2 years కూడా పోటీ చేసి ఎలక్ట్ అయ్యేసి ఇంకా సర్వీసెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వాషింగ్టన్ DC, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజా గారు, నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా మనం తెలుగు వారందరం కూడా ఇప్పుడు మన SP బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన్ని చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, సంగీత ప్రపంచానికి ఆయన అందించినటువంటి ఆయన సేవలు కానీ మనంతా స్మరించుకోవాలి. అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవటం ఎంతో బాధాకరం. అలాగే
ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన TV5 యాజమాన్యానికి, రాజా గారికి, అలాగే ఆప్త సభ్యులందరికీ కూడా ఈ గ్లోబల్ పాండమిక్ టైంలో కూడా ఈ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ఆప్త సభ్యులకి, మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.